అందరికీ ప్రైజ్లాడండి. మరి 8దో తారీఖుని మన విశాఖపట్నంలో మోడీ గారు వచ్చారు కదా! ఆ రోజు మాకు ప్రేయర్ ఉందండి. మెచ్యూర్ ఫంక్షను. కంటపుక్త రెబెకా ఆమె యవ్వన దశలో అడుగుపెట్టిందని దేవుడికి కృతజ్ఞత కలిగి ఆయన యొక్క నామాన్ని మహిమపరచాలని ఆలోచన చేసి మరి వారైతే ఈ కార్యక్రమం ప్రార్థన అనే కూడికను పెట్టుకొని దేవుని మహిమపరచాలనుకున్నారు. అయితే మమ్మల్ని ఆహ్వానించారండి. మరి మనకు వాళ్ళ బంధువులు అలాగే దేవుని నమ్ముకున్న వాళ్ళు కాబట్టి దేవుని పని చేయాలి, ఎలాగైనా దేవుని గణపరచాలని ఆలోచన కలిగి మరి మేమందరం విశాఖపట్నం నుంచి దాకమరి ప్రాంతానికి వచ్చి ఉన్నాము. ఆ యొక్క చంటి బిడ్డ నిమిత్తము, కుమార్తె నిమిత్తము దేవుని మహిమపరచడానికి మేమైతే మరి అన్ని ఇన్స్ట్రుమెంట్స్తో అందరము కలిసి వచ్చామండి. మరి స్టార్టింగ్లో కదండి అన్నీ సర్దుతున్నాము. అక్కడ పక్కనైతే వంటల కార్యక్రమాలు అవుతున్నాయి. మరి మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి భోజన కార్యక్రమం అయితే పెట్టాలి కదా. మంచి మంచి వెరైటీలు వండుతున్నారండి. మటను, చికెను, ఇంకా బిర్యానీ. తెలుసు కదండి మన యొక్క ఫుడ్ ఎలా ఉంటుందో, క్రైస్తవుల ఫుడ్ కాబట్టి దేవుని మహిమపరచాలి. రెడీ అవుతున్నాం.